పద్మభూషణ్ రామ్ విలాస్ పాస్వాన్ పార్లమెంటు సభ్యుడిగా దళితులకు రక్షణగా నిలిచారన్నారు రిటైర్డ్ జడ్జి నిమ్మ నారాయణ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రామ్ విలాస్ పాస్వాన్ 78వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సోషల్ జస్టిస్ డే వేడుకల్లో నిమ్మ నారాయణ పాల్గొన్నారు. పార్లమెంటుకు వెళ్లిన దళితుల్లో రామ్ విలాస్ ఒకరని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా మండల్ కమిషన్ రిపోర్ట్ అమలయ్యేలా చూశారన్నారు. పాస్వాన్ మాట్లాడితే ఎవరూ ఆయనకు సమాధానం చెప్పలేకపోయేవారని తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం పాత చట్టాల్ని మార్చకుండా చూడాలని కోరారు నిమ్మ నారాయణ. పాస్వాన్ గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు జరిగింది. మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే బీసీలకు 27% రిజర్వేషన్స్ ఒప్పుకుంటూ ఆ రోజు ఉన్న ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని రామ్ విలాస్ పాస్వాన్ గారే ముందుకు తీసుకెళ్లారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా. సో ఇవాళ సోషల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేయడం అనేది సముచితమైన నిర్ణయం. అది వారికి సరి అయిన నివాళి అవుతుంది. పార్లమెంట్లో అనేక పార్లమెంటేరియన్స్ వస్తుంటారు. రాజ్యాంగం అమలు కాకంటే పూర్వం దళితులకు అసలు ఓటు హక్కే లేదు, ఓట్ల నిలబడే హక్కు లేదు. కొందరికి మాత్రమే ఆ హక్కు ఉండేది. ఎవరికైతే ప్రాపర్టీ ఉంటుందో, ప్రాపర్టీ ట్యాక్స్ కడతారో వాళ్ళకే లిమిటెడ్ హక్కు ప్రజలకు ఉండేది. అలాంటి లిమిటెడ్ హక్కును తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఓటుకు, అందరి వయోజనకు ఓటుకు కల్పించాడు. మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చూస్తే ఆ రాజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చాలామంది చదువు రాని వాళ్లకు, ప్రాపర్టీ రాని వాళ్లకు ఓటు హక్కు ఇవ్వద్దని చాలామంది వాదించారు. అలాంటి వాదనలన్నీ సరి అని కాదని, అందరికీ ఓటు హక్కు ఉండాలని బాబాసాహెబ్ ప్రతిపాదించారు. అందరినీ కన్విన్స్ చేసి వయోజనులందరికీ ప్రాపర్టీ ఉన్నా చదువు లేకున్నా అందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి మనందరికీ, ప్రజలందరికీ కూడా ఇలా ఓటు హక్కు వచ్చింది.